మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రాధా, ఏంటి భార్గవి, వరుసగా ఫోన్లో అన్నిసార్లు చెప్పావు తను స్పృహలోకి వస్తుంది మళ్ళీ కోల్పోతుంది అని చెప్తున్నావు. ఏం జరిగింది? అదే డాక్టర్ మాకు అర్థం కావట్లేదు. ఈరోజు తనకి నార్మల్ డెలివరీ అయింది. వెంటనే తను ఒకసారి స్పృహలోకి వచ్చింది. వెంటనే స్పృహ కోల్పోయింది. ఏం జరిగిందో ఏంటని మాకు భయంగా ఉంది. అప్పుడప్పుడు ఇలానే స్పృహలోకి వస్తుంది డాక్టర్, కానీ తనేం మాట్లాడట్లేదు. తన బిడ్డని కూడా దగ్గరికి తీసుకోవట్లేదు. అసలు ఏం జరుగుతుందో అని మాకు కంగారుగా ఉంది. నా రాధకేం కాదు కదా, ప్లీజ్ తనని ఎలాగైనా మీరే కాపాడాలి డాక్టర్. మురారి గారు, మీ పరిస్థితిని మేము అర్థం చేసుకోగలం. భార్గవి, తన మెడికల్ రిపోర్ట్ మొత్తం మాకు వివరించండి. హాస్పిటల్కి తీసుకొచ్చారు కదా, ఇంకా అన్నీ మేం చూసుకుంటాం. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. బాయ్స్, వెంటనే వార్డ్కి షిఫ్ట్ చేయండి. అలాగే మేడం. మావయ్య, బాధపడకు. హాస్పిటల్కి వచ్చేసాం కదా, డాక్టర్ చూస్తున్నారు కదా. రాధకేం కాదు, తను తొందరగానే కోలుకుంటుంది, నీతో మాట్లాడుతుంది. నువ్వు ఇలా బాధపడితే తన పరిస్థితి ఏంటి? డాక్టర్, తన కండిషన్ ఏంటి? ఇప్పుడే ఇంజెక్షన్ చేశాను కదండి. ఇందాక డెలివరీ అవ్వడం కారణంగా కాస్త నీరసంగా అన్కాన్షియస్లో ఉంది. ఖచ్చితంగా తను కాన్షియస్లోకి వస్తుంది. మిమ్మల్ని అందర్నీ గుర్తుపడుతుంది, మీతో మాట్లాడుతుంది. అంతవరకు మీరు కాస్త కంగారు పడకండి. ప్లీజ్ మీరు బయట వెయిట్ చేయండి, మేం చూసుకుంటాం. అలాగే. పద మావయ్య. స్వామి, వీళ్ళిద్దరి కళ్యాణం అనుకునే దగ్గర నుంచి కథ ఎన్ని మలుపులు తిరిగిందో నీకు తెలుసు. అసలు ఒకానొక సమయంలో ఈ పెళ్లి జరుగుతుందా అన్న భయం వేసింది. అన్ని కష్టాలు దాటుకుని వీళ్ళు ఒకటయ్యారు. ఇక ఈ జంట ఆనందంగా ఉండేలాగా నువ్వే ఆశీర్వదించు. ఈ ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే ఈ ఇల్లు బాగుంటుందని గురువుగారు చెప్పారు. ఆ శుభకార్యాన్ని జరిపించటానికి మేమెన్ని ప్రయత్నాలు చేశామో, ఎన్ని అడ్డంకులొచ్చినా ఎలా అధిగమించావో నువ్వే చూసావు స్వామి. మా మొరని ఆలకించి మా బాధను అర్థం చేసుకొని అన్ని గండాలని తప్పించి ఆ కళ్యాణానికి ఎలాంటి సమస్యలు లేకుండా మూడు ముళ్ళు పడేలా చేశావు. ఇక ఇంట్లో అంతా ఆనందమే ఉంటుందని నేను నమ్ముతున్నాను. నా కొడుకు కోడలు జీవితంలో సంతోషం ఉండేలా నువ్వే ఆశీర్వదించు. భగవంతుడా, నన్ను తల్లిలా చూసుకునే నా కూతుర్ని ఈ ఇంటికి కోడల్ని చేశావు. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని, ఈ ఇంటిని చక్కదిద్దాలని ఎంతగానో ప్రయత్నం చేసింది. తనని అర్ధాంతరంగా నీ దగ్గరికి తీసుకెళ్ళిపోయావు. ఒంటరైపోయిన నా అల్లుడి బాధను చూడలేక నా కూతురు స్థానంలో ఉండే వ్యక్తి తనను బాగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందర్నీ ఎంతగానో అభిమానించే నీలిమ కార్తీక్ జీవితంలో ఉంటే తను బాగుంటుందని అనిపించి ఈ కళ్యాణం జరిపించాం. వాళ్ళిద్దరూ కలకాలం పచ్చగా ఉండేలా నువ్వే వాళ్లను అనుగ్రహించు స్వామి.
స్వామి, ఆ అజయ్ రూపంలో మా నీలిమకి ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో అని అనుక్షణం భయపడ్డాను. కానీ చివరికి వాడు హాస్పిటల్ పాలయ్యాడని తెలిసింది. కాని ఆ నింద కూడా నీలిమ మీదకే వచ్చింది. అసలు ఈ పెళ్లి జరుగుతుందా అని నేను వణికిపోయాను. కాని అన్ని గండాలని దాటుకుని ఆ జంట నీ ముందు నిలబడున్నారు. ఇంకా ఎలాంటి ఇబ్బంది రాకుండా నువ్వే చూడు స్వామి. నీలిమ నాకు చెల్లైనా తను మా మీద చూపించిన అభిమానాన్ని మేమెప్పటికీ మర్చిపోలేం. అందరికీ దూరమైన మాకు ఇంతమంది ఆప్తుల్ని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి నీలిమ. తనెప్పుడు బాగుండాలి, సంతోషంగా ఉండాలి. తనకి బాధ కలిగితే నేను తట్టుకోలేను. అజయ్ రూపంలో ఉన్న అడ్డంకిని నువ్వే తొలగించాలి స్వామి. ఇంకెలాంటి ఇబ్బంది లేకుండా చూడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, నమస్తే. ఏమయ్యా, మీకింకేం పని పాట లేదా? మా ఇంటి చుట్టూ తిరగడమే పనా? పెళ్లి జరుగుతున్నప్పుడు వచ్చారు, ఆపాలనుకున్నారు. అప్పుడు వాసు చెప్పి పంపిస్తే వెళ్లారు. ఇప్పుడు శుభవా అని ఇంటి కోడలు మొదటిసారి దీపం వెలిగిస్తుంటే మళ్ళీ ఇలా ఊడిపడ్డారేంటయ్యా? ఏంటి అసయ్య గారు, ఊరంతా శత్రువులున్న అజయ్ విషయంలో నీలిమనే తప్పు చేసిందని మళ్ళీ చెప్పడానికి వచ్చారా, లేక నిజంగానే ఏమైనా ఆధారాలు దొరికాయా? నేను ముందే చెప్పాను కదా, నా కూతురు తప్పు చేయలేదు అని. తప్పు చేసి ఉంటే తనను నేనే అప్పగిస్తానని. మళ్ళీ మీరొచ్చారేంటి? నేనే చేశానని వీళ్ళకి దొరికిపోయానా ఏంటి? ఇప్పుడేం చేయాలి? భగవంతుడా, నిన్ను వేడుకున్నంతసేపు పట్టలేదు, ఇంతలోనే ఈ ఉపద్రవం వచ్చింది. ఎలా తప్పించుకోవాలి? చెప్పండి ఎస్ఐ గారు, శుభకార్యం జరిగిన ఇంట్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మీరు ఇలా వచ్చారంటే మాకెలా ఉంటుంది? అసలు మేము ప్రశాంతంగా ఉండగలమా లేదా అని భయంగా ఉంది. మాట్లాడండి. మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు వచ్చింది అజయ్ విషయంలో నీలిమకి ఎలాంటి ప్రమేయం లేదని మాకు అర్థమైందని చెప్పడానికి వచ్చాను. అన్ని వైపుల నుంచి ఎంక్వైరీ చేశాను. తనకే సంబంధం లేదని తెలిసిందే. పెళ్లి జరుగుతున్న సమయంలో తనని అవమానించి వచ్చాను కదా, అప్పుడు మీరే చెప్పారు ఆధారాలతో రండి అని. ఇప్పుడు తన మీద ఎలాంటి అనుమానం లేదు, ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పడానికి వచ్చాను. కొత్త జంటకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఐ గారు. మీరిలా వచ్చి చెప్పి నిజంగా చాలా మంచి పని చేశారు. కాళ్లపారాణి ఆరకముందే ఈ ఇంట్లో ఇంకొక కల్లోలం వస్తుందేమోనని నేనెంతో భయపడ్డాను. అదేం లేదు అని ఒక మంచి మాట చెప్పారు. ఇక నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటారు. ఆ కొత్త జంట కళ్ళల్లో మేమందరం ఆనందం చూస్తాం. నేను ముందే చెప్పాను కదా, మా అమ్మాయి అలాంటిది కాదు, చాలా మంచిది అని. నేను చెప్పిందే నిజమైంది, మీ అనుమానం అబద్ధమైపోయింది. ఇలా వచ్చే ముందు పూర్తిగా ఎంక్వైరీ చేసుకుని రావడం అలవాటు చేసుకోండి. కాకపోతే ఆ అజయ్కి అలా జరగడం మాకు బాధగానే ఉంది. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవరికి ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. సారీ మేడం. అదేంట్రా అలా మాట్లాడతావు? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అంటారు. పుణ్యం చేస్తే వెంటనే కనిపించకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు దాని ప్రతిఫలం తెలుస్తుంది. పాపం చేసినప్పుడు వెంటనే గెలిచినట్టు అనిపించచ్చు, కానీ ఆ కర్మ వెంటాడి తీరుతుంది. చేసిన పాపానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు అజయ్ పరిస్థితిలా ఉంది అంటే ఒకప్పుడు వాడు చేసిన పాపమే కారణం. కానీ ఒకటి, వాడికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండరు. ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. అది విధిరాత, దాన్ని ఎవరూ మార్చలేరు. విధాత నిర్ణయాన్ని తలక్రిందులుగా తపస్సు చేసినా కూడా ఒక్క ముక్క కూడా మార్చలేము. కర్మకందరం బంధీలమే. కాకపోతే చేసిన తప్పుని దాచాము అనుకుంటాము, పైనున్నవాడు లెక్క కడతాడు. సమయం వచ్చినప్పుడు
ఎక్కడ ఎప్పుడు ఎలా చూపించాలో అలా చూపిస్తాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ప్రతి కర్మకి ప్రతిఫలం కూడా ఉంటుంది. ఓ ఏడోకు చిన్ని నాన్నలు, చూడు చూడు చూడు, ఏడోకమ్మ ఏడోకు. ఓ ఐ ఐ పాపేంటమ్మా అలా ఏడుస్తుంది? ఏం చెప్పమంటావు సిస్టర్, ఇంతవరకు రాధ స్పృహలోకి రాలేదు. పాప కనీసం పాలు కూడా ఫీడింగ్ ఇవ్వలేదు. పాపం ఆకలవుతున్నట్టుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఓ పుట్టిన పసిపాపకి వెంటనే తల్లిపాలు తాగించాలంటారు. మరిప్పుడు ఏం చెయ్యాలో నాకేం తోచట్లేదు. పాపేమో ఆకలికి తట్టుకోలేకపోతుంది. ఓ సరే పాపని నాకు ఇవ్వండి, నేను లోపల తీసుకెళ్తాను. జాగ్రత్త. కల్కి వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది కదా. ఈ పాటికి హాస్పిటల్కి చేరుకుని ఉంటారు. ఈ పాటికి అక్కడ అంతా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కిట్టై ఫోన్ చేయకపోవడం ఏంటి? ఒకసారి మనం ఫోన్ చేద్దామా? లేదత్తయ్య, అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. డాక్టర్స్ ఏమైనా చెప్తేనే కదా మురారి మనకి చెప్పడానికి. ఇంకా వాళ్ళు ఏమీ చెప్పుండ్రు. అసలే కేసు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి అంతా క్లియర్ అయ్యాకే తను ఫోన్ చేద్దాం అనుకున్నాడేమో. ఇప్పుడు మనం ఫోన్ చేసి అడిగినా తన దగ్గర సమాధానం ఏముండదు కదా. అది నిజమే. కానీ వాళ్ళు అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, రాధకి ఎలా ఉందో అని నాకు భయంగా ఉంది. ఆ ఫోన్ ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను. పెద్దమ్మగారు, ఈ ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా ఈ ఇంటికొచ్చి చెప్పుకునేవాళ్ళం. ఇక్కడ చెప్తే అక్కడ కష్టం తీరిపోతుందని కొండంత ధైర్యంగా ఉండేవాళ్ళం. కానీ ఇదే ఇంట్లోంచి ఒక ఆడపిల్లకి కష్టం వస్తుందని మేమెవరూ అనుకోలేదు. అంతా జరిగిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవడం అర్థం లేదనుకుంటాను. వాళ్ళని మాట్లాడి కలికి మన మీద గౌరవంతోనే వాళ్ళు మన ముందు మౌనంగా ఉన్నా తర్వాత అయినా ఇదే మాట మాట్లాడుకుంటారు కదా. అసలు వాళ్ళ మనసులో ఏముందో మన ముందే చెప్పే ధైర్యం చేస్తున్నారు. చెప్పని ఆ రాధమ్మ కూడా మీలాగే ఊరందరి గురించి ఆలోచించేది. ఊర్లో ఆడపిల్లలు తప్పిపోతే ఆ తల్లి ప్రాణాలకి తెగించి మీ బిడ్డ మీద పడ్డ నిందను తొలగించి మా పిల్లల్ని మాకు అప్పగించింది. అలాంటి అమ్మకి ఈరోజు మీ ఇంటి ఆడపిల్ల వల్ల ఇంత కష్టం వచ్చింది. మీ ఇంట్లో ఉన్న సమస్యను మీరే తెలుసుకోలేకపోవడం మా అందరికీ ఆశ్చర్యంగా ఉందమ్మా. ఈ ఊరు గురించి ఆలోచించిన అమ్మాయి ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఎక్కడో పట్నం హాస్పిటల్లో ఉంది అంటే అది మన ఊరికి ఎంత చెడ్డ పేరు, మీ ఇంటికి ఎంత చెడ్డ పేరు. జయప్రద గారు ఇలా ఎందుకు ఆలోచించలేకపోయారు? తలుచుకుంటేనే మాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. మీకే కాదు, నిజం తెలియగానే నేను కూడా అంతే బాధపడ్డాను. నా కడుపున పుట్టిన ఆడపిల్ల ఇంకో ఆడపిల్ల జీవితంలో ఇంత విషాదాన్ని సృష్టించిందని తెలిసినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. కానీ ఏం చేస్తాం? ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో మనసులోకి దూరి చూడలేం కదా. మనుషులందరూ బావుండాలి అని నేను కోరుకున్నాను. కానీ నా కూతురు మనసులో అప్పుడు విషం ఉందేమో కానీ ఇప్పుడు మారిపోయింది. అవును, జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. మళ్ళీ దాని గురించి మనం ఎంత తలుచుకున్నా బాధ తప్ప మరేం ఉండదు. కానీ జయప్రద అలా చేయడం తప్పని మేమందరం కూడా చెప్పాం. అత్తయ్య తన్ని తిట్టారు, అలాగే తన్ని కొట్టారు. కానీ జరిగిందాన్ని మాత్రం వెనక్కి తీసుకోలేం కదా. రాధకి ఏమీ కాదన్న ధైర్యంతో ఉండాలి. అమ్మవారు కాపాడుతుందన్న నమ్మకంతో ఉండాలి. అందరూ నన్ను క్షమించండి. నేను స్వార్థంతోనే చేశాను. నా ఇంటి గురించి ఆలోచించాను. అదే నాలోని ఉన్న స్వార్థం. నా తమ్ముడు ప్రేమించిన మనిషి ఇంకెవరితోనో తన జీవితాన్ని పంచుకుంది అని, తన కడుపున పుట్టిన బిడ్డకి ఈ ఇంటి పేరు రాకూడదని, ఈ ఇంటి వారసత్వం ఆ బిడ్డకి రాకూడదు అని ఏదో
రకరకాలుగా ఆలోచించాను. ఏం చేయాలో ఎలా పంపించాలో తెలియని పరిస్థితుల్లో చివరికి మూర్ఖంగా మారి అలాంటి నిర్ణయం తీసుకున్నాను. కానీ నేను తీసుకున్న నిర్ణయం ఎంత తప్పో, దానివల్ల ఎంత ప్రమాదమో నేను ఆలోచించలేకపోయాను. రాధ వల్ల ఇంటికి తలవంపులు వస్తుంది అనుకున్నాను. కానీ తనే తలుచుకోకపోతే ఈరోజు ఈ ఇల్లే ఉండేది కాదు అని, మా ప్రాణాలే ఉండేవి కావు అని తెలుసుకోలేకపోయాను. రుద్రప్ప నిజస్వరూపాన్ని బయటపెట్టిన దేవత విషయంలో నేను తప్పు చేశాను. అందుకే అందరి ముందు మరొకసారి క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించండి. చాలా థ్యాంక్స్ కార్తీక్. ఈ జన్మకి నువ్వు నా జీవితంలో ఉండవు అనుకున్నాను. కానీ ఇక్కడి నుంచి నువ్వే నా జీవితంగా బతకబోతున్నాను. నువ్వు కోరుకున్న మనిషి నీకు దూరం అవ్వటం నీకు ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఈరోజు నేను కోరుకున్న మనిషి నా జీవితంలో ఉన్నారు. దానికి కారణం భాను. తను అకారణంగా మనకి దూరం అయిపోవడమే నా మెడలో ఈ తాళి పడటానికి కారణమైంది. 3 ముళ్ళు వేసి నాకింత గొప్ప జీవితాన్నిచ్చిన నిన్ను, భానుని, నా గురించి ఆలోచించిన నీ కుటుంబాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. చూడు నీలిమా, నువ్వు నన్ను ఇష్టపడ్డావన్న సంగతి నాకెప్పుడో తెలుసు. కానీ నా మనసులో భానుకి తప్ప ఇంకెవరికీ స్థానం లేదన్న నిజం కూడా నీకు తెలుసు. నా భాను భౌతికంగా నాకు దూరమైనా మానసికంగా నాతోనే ఉంటుంది, నాలోనే ఉంటుంది. భాను లేని జీవితాన్ని నేనెప్పటికీ ఊహించుకోలేను. భాను స్థానంలోకి నేనెప్పటికీ నిన్ను తీసుకురాలేను. అదేంటి కార్తీక్, నా మెడలో అగ్ని సాక్షిగా 3 ముళ్ళు వేశావు. నా చెయ్యి పట్టుకుని 7 అడుగులు నడిచావు. తల మీద చీలకర్ర బెల్లం పెట్టి నన్ను నీ దానిగా చేసుకున్నావు. నా నుదుటన బొట్టు పెట్టి నా 5వ తనం, నా పసుపు కుంకుమ నువ్వేనని అందరి సమక్షంలో చూపించావు. ఇక నుంచి నువ్వే నా జీవితమైనప్పుడు నేను నీ జీవితంలో లేను అంటావేంటి కార్తీక్? కాదు అని నీకెప్పుడో చెప్పాను కదా నీలిమా. ఈ జీవితానికి నా భార్య అంటే నా భానుయే, కానీ తను నా హృదయంలో ఉండగా నిన్ను నా గుండెల మీదకి నేను తీసుకోలేను. ఈ తాళికి సమాధానం ఏంటి అని నువ్వు అడగొచ్చు. ఈ తాళి కట్టకముందే నా అభిప్రాయం ఏంటి అని నీకు ముందే చెప్పాను. నేను సంతోషంగా ఉండాలని అమ్మ కోరుకుంది. ఈ ఇల్లు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని నువ్వు కోరుకున్నావు. నువ్వు నా భార్యగా ఉంటే అన్నీ జరుగుతాయని అందరూ అనుకున్నారు. అప్పుడు కూడా నేను నా నిర్ణయాన్ని చెప్తే నువ్వేమన్నావో గుర్తు తెచ్చుకో. నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడు మాత్రమే నేను నీ జీవితంలోకి వస్తాను. కానీ నీ పక్కన స్థానం నాకుంటే అదే నా జీవితానికి సంతోషం అనుకుంటాను అన్నావు. అందుకే అమ్మ కోసం ఈ తాళి కట్టాను. అందరి కోసం నీ మెడలో తాళి కట్టాను. నలుగురి మధ్యలో మనిద్దరం భార్యాభర్తలం అయ్యాం. ఈ 4 గోడల మధ్య మాత్రం మనిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే. ఎప్పటికీ భాను స్థానాన్ని మాత్రం నేను నీకు ఇవ్వలేను. జీవితాంతం నేను నీకు తోడుగా ఉండగలను, కానీ నువ్వే జీవితంగా నేను ఉండలేను. నా జీవితంలో కానీ నా గుండెల మీద కానీ నీకు స్థానాన్ని ఇవ్వలేను. ఇది నీకు ఎంత బాధను కలిగిస్తుందో నాకు తెలుసు. కానీ నా భాను స్థానాన్ని ఎప్పటికీ నా గుండెల్లో గుడి కట్టే ఉంచుకుంటాను. అందులో తనే దేవతగా ఉంటుంది, కానీ ఇంకెవరికీ స్థానం ఉండదు. నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు కార్తీక్. భాను నిన్ను ప్రేమించినంత గొప్పగా నేను నిన్ను ప్రేమించాను. ఇంత గొప్ప వ్యక్తి నా జీవితంలో ఉన్నాడని అందరూ అనుకుంటారు. కానీ ఈ తాళి బొక్క అలంకరణ అయింది. నువ్వు నా వాడివి కావు అన్న నిజం మాత్రం తట్టుకోవటం
కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఈ మాట నేను ఇప్పుడు నీకు చెప్పుంటే ఖచ్చితంగా అది నా తప్పే అవుతుంది, నిన్ను మోసం చేయడమే అవుతుంది. కానీ నా భాను నాకు నేర్పించిన పద్ధతి అది కాదు. పరిస్థితి ఏదైనా సరే అబద్ధం చెప్పకూడదు, ఎంత బాధ కలిగించే విషయమైనా సరే మోసం చేయకూడదని తెలిసేలా చెప్పింది. అందుకే నా నిర్ణయాన్ని నీకు ముందే చెప్పాను. అప్పుడు నువ్వు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వు తడబడుతున్నాను అంటే నా దగ్గర సమాధానం ఉండదు. అలా అని భాను స్థానాన్ని మాత్రం ఎప్పటికీ నీకు ఇవ్వలేను. భానునే నా బలం, భానునే నా బలహీనత. నేను అంటే అందరికీ కార్తీక్ మాత్రమే కనిపిస్తాడు, కానీ నాలో ఉన్న భాను నాకు మాత్రమే కనిపిస్తుంది. తనతో ఉన్న నేను ఇంకెవ్వరికీ ఆ స్థానాన్ని ఇవ్వలేను. నువ్వు ఎంత అదృష్టవంతురాలివి భాను. ఎంత గొప్పగా ప్రేమించే భర్తని పొందావు. అలాగే ఎంత దురదృష్టవంతురాలివి కూడా. ఆ ప్రేమని పూర్తిగా పొందకుండా వెళ్ళిపోయావు. కార్తీక్ని నేను ప్రేమించాను, తను నాకు దూరం అయిపోతున్నాడు అని బాధపడ్డాను. తను నా సొంతమైతే బాగుంటుంది కదా. ఆ కలలు ఎన్నాళ్లకు నెరవేరాయి. నేను ప్రేమించిన మనిషి ఇంటి పేరు నాకు మారింది. ఆ ఇల్లు నా ఇల్లు అయిందని ఆనందించేలోపే ఆ ఇంటి పేరు మాత్రమే నాకొచ్చింది. కార్తీక్ మాత్రం నాకు రాలేదు అని తెలిసి తట్టుకోవటం కష్టంగా ఉంది. ఆడపిల్లని కదా, మార్చుకోగలను అన్న ధైర్యంతో ఆ రోజు చెప్పాను. కానీ ఇప్పుడు భార్యని కదా, తను చెప్పిన మాటని ఈ గుండె భరించలేకపోతుంది.